మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా సంధ్య, ఏమైంది సంధ్య? దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? కావేరి గురించి. కావేరి గురించా? ఏమైంది? కావేరి సూర్యని ఇష్టపడుతుందండి. పెళ్లి చేసుకోవాలనుకుంటుందంట. ఏంటి సంధ్య నువ్వు చెప్పేది? ఇదంతా నీకెవరు చెప్పారు? ఇంకెవరు? కావేరినే చెప్పింది. ఇంతకుముందు కావేరికి సూర్యకి పెళ్లి చేస్తే బావుంటుంది అన్నప్పుడు ఇద్దరి మనసులో ఏముందో తెలియకుండా మనం ఏ నిర్ణయం తీసుకోకూడదు అన్నారు. ఇప్పుడు కావేరి అభిప్రాయం ఏంటో తెలిసింది కదా. అత్త, నువ్వు మావయ్య కలిసి సూర్యతో మాట్లాడి నా పెళ్లి జరిగేటట్టు చూడమని చెప్పిందండి. కావేరి చెప్పడం కాదు, ఇలాంటి విషయాలు అక్కడిగితే బాగుంటుంది కదా. ఆల్రెడీ మీ అక్కకి కావేరి సూర్యని ప్రేమిస్తుందన్న విషయం తెలిసిందండి. ఆవిడ మనసులో ఏముందో కానీ సూర్యకి దూరంగా ఉండమని కోపంగా చెప్పారంట. అలా చెప్పిందా? ఎందుకు? మేబీ మీరేమనుకుంటారో, సూర్య ఎలా ఫీల్ అవుతాడో అని ఆలోచించుంటారు. సూర్యకి ముందే పెళ్ళయిందని మీ అక్కకి తెలుసా? తెలీదనుకుంటా సంధ్య. నేనైతే అక్కతో ఎప్పుడు సూర్య గురించి మాట్లాడలేదు. అయితే ఇప్పుడు చెప్పండి. అక్కకు చెప్తాను సరే, అంతకంటే ముందు సూర్య అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. సూర్య పెళ్లి ఒప్పుకున్నాడు కదండి. కావేరి గురించి చెప్పడం, సూర్య ఒప్పుకోవడం పెద్ద సమస్య కాదనిపిస్తుంది. ఎందుకు కాదు సంధ్య? అసలు నిజాన్ని దాచిపెట్టి పెళ్లి గురించి మాట్లాడితే అంతకంటే పాపం మరోటి ఉండదు. అలాగని జరిగింది మొత్తం చెప్పేస్తే అక్కెలా ఫీల్ అవుతుందో. ఏది ప్రయత్నించకుండా అనుమానంతో ఆగిపోవడం కరెక్ట్ కాదండి. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలంటారు. వదిని గారి దగ్గర ఏది దాచకుండా జరిగింది మొత్తం చెప్దాం. మీరు మాట్లాడితే ఖచ్చితంగా ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది. నువ్వు చెప్పింది నిజమే సంధ్య, కానీ మనం ఆలోచించేంత బ్రాడ్గా వాడు కూడా ఆలోచించాలి కదా. వదిని గారు కావేరి పెళ్లి గురించి, మెట్టినింట్లో ఎలా ఉంటుందో అన్న విషయం గురించి చాలా టెన్షన్ పడుతున్నారండి. అదే సూర్యతో పెళ్లి జరిగిందనుకోండి, మన ఇంట్లో మనిషిలా మన కళ్ళ ముందే సంతోషంగా ఉంటుంది. సూర్య కూడా తనని బాగా అర్థం చేసుకుంటాడు. ఇద్దరూ మంచి జంట అవుతారనిపిస్తుందండి. అందుకే మీరే చెప్పాల్సింది చెప్పండి. ఒకవేళ ఒప్పుకోకపోతే ఎప్పట్లానే మన ప్రయత్నం మనం చేద్దాం. సరే సంధ్య, రేపే అక్కతో మాట్లాడతాను. సంధ్య, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకండి? నా అనుకుంటే వాళ్ళ సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్ళటం, మంచి కోసం అన్ని రకాలుగా ప్రయత్నించటం నిజంగా నీ గొప్పతనం సంధ్య. ఒక భర్తగా నాకు చాలా గర్వకారణం. గుడ్ మార్నింగ్ అక్క. అయ్యో ఆకాష్, నువ్వెందుకు తెచ్చావు? నేనే వచ్చి తీసుకునేదాన్ని కదా. ఏంటక్క కొత్తగా మాట్లాడుతున్నావు? చిన్నప్పుడు నీకోసం నేను ఇలాంటి చిన్న చిన్న పనులు ఎన్నో చేసేవాణ్ణి. నువ్వు మర్చిపోయావా? ఏదీ మర్చిపోలేదు కాబట్టి నిన్ను నమ్ముకునే ఇక్కడికి వచ్చాం. సరే సరే కూర్చో అక్క, తాగుతూ మాట్లాడుకుందాం. తమ్ముడు, అప్పటికి ఇప్పటికీ నువ్వేం మారలేదు. ఆకాష్, నిన్ను చేసుకున్న సంధ్య నిజంగా అదృష్టవంతురాలు. సంధ్య లాంటి మంచి అమ్మాయిని భార్యగా చేసుకున్నందుకు నేనే అదృష్టవంతుని.
మర్డర్ కేసులో ఇరుక్కుని జైల్లో ఉన్నప్పుడు సంధ్య నా కోసం ఎంత బాధపడిందో, నన్ను విడిపించడానికి ఎంత కష్టపడిందో నాకు మాత్రమే తెలుసక్క. సంధ్య నిజంగా దేవతరా. అలాంటి దేవతని కూర్చోబెట్టి నేను పనులు చేయాల్సింది పోయి పాపం తనని శ్రమ పెడుతున్నాను. నేను వెళ్ళి తనకి సహాయం చేస్తాను. అక్క ఆ. కూర్చో. మీరు ఇంటికి పనులు చేయడానికి రాలేదు, ప్రశాంతంగా ఉండడానికి వచ్చారు. నువ్వు కావేరి సంతోషంగా ఉండడమే మాకు కావాలి, అంతేగాని మీరు శ్రమ అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇక సంధ్యకి సహాయం అంటావా? ఆల్రెడీ కావేరి అల్లరి చేస్తూ పాటలు పాడుతూ సంధ్యకి మంచి టైంపాస్నిస్తూ పనుల్లో హెల్ప్ చేస్తోంది. దాని మాటలు ఆటలు సరదాగా ఉన్నా పెళ్లి గురించి తలుచుకుంటే చాలా దిగులుగా ఉందిరా. బాధ్యతలు బంధాల గురించి అస్సలు తెలియడం లేదు. ఇప్పుడు తెలియకపోయినా పెళ్ళైన తర్వాత అన్నీ నేర్చుకుంటుంది, ఇంటిని చక్కబెడుతుంది. అక్క, నీతో కావేరి పెళ్లి గురించి మాట్లాడాలి. అంటే కావేరికి ఏదైనా సంబంధం చూసావా? మేం చూడ్డం కాదు, తను ఇష్టపడుతున్నట్టు సూర్యతోనే పెళ్లి చేద్దాం. అంటే నీకు ఈ విషయం కావేరి సంధ్యకు చెప్పింది, సంధ్య నాకు చెప్పి నీతో మాట్లాడమని చెప్పి నన్ను పంపించింది. సూర్య గురించి నీకొక విషయం చెప్పాలక్క. ఆల్రెడీ తనకు పెళ్ళయింది. పెళ్ళయిందా? మరి మేనమామ వయ్యుండి కావేరిని రెండో పెళ్లివాడికి అక్క, రెండో పెళ్ళయిందన్న ఒక్క విషయం తప్ప సూర్య గురించి నీకేం సందేహం లేదు కదా? లేదనుకో, కానీ అక్క, సూర్య చాలా మంచివాడు, బాగా చదువుకున్నవాడు, ఆర్మీలో కెప్టెన్గా పనిచేసొచ్చాడు, గుణంలో ప్రవర్తనలో నాకన్నా మంచివాడు. ఇప్పుడు నా కంపెనీలో పార్ట్నర్. నాకెంత వస్తుందో తనకు కూడా అంతే దక్కుతుంది. వీటన్నిటికీ మించి కావేరి సూర్యని ఇష్టపడుతోందక్క. ముక్కు మొహం తెలియని ఎవడికో ఇచ్చి పెళ్లి చేసే బదులు కావేరి ఇష్టపడ్డవాడికే ఇచ్చి పెళ్లి చేస్తే తను తప్పకుండా సుఖపడుతుందని నా అభిప్రాయం. కాదు కాదు, నమ్మకం. నువ్వు చెప్పేదంతా నేను ఒప్పుకుంటాను, కానీ సూర్య భార్య ఎవరు? వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు? ఆ వివరాలు ఏవీ తెలుసుకోకుండా చెప్తానక్క. సూర్య భార్య బ్రతికే ఉందా? అవును, నీ కళ్ళ ముందే ఈ ఇంట్లోనే ఉంది. అంటే సంధ్యనే సూర్య భార్య. మరి సంధ్యని నువ్వు అసలేం జరిగిందంటే, ఇప్పుడు సంధ్య సూర్య మధ్య బంధం స్నేహం మాత్రమే. ఇద్దరూ గతాన్ని మర్చిపోయి ఎవరి బ్రతుకు వాళ్ళు బతుకుతున్నారు. స్నేహితులుగా ఒకరి మంచి కోసం ఒకరు ఆలోచిస్తున్నారు. ఇదక్కా జరిగింది. మావయ్య ఏంటి ఎక్కడున్నాడు? పెళ్లి గురించి మాట్లాడుతున్నాడా? ఇప్పుడు చెప్పక్క, కావేరికి మేనమామగా సూర్యకి బెస్ట్ ఫ్రెండ్గా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం తప్ప పాపమా? రెండో పెళ్ళన్న ఒక్క అభ్యంతరం తప్ప సూర్యకి అందంలోనూ ఆస్తిలోనూ ఏ లోటు లేదు. ఏంటి, సూర్య గారికి ఆల్రెడీ పెళ్ళైందా? నేను సాధారణంగా ఎవరిని అంత సులభంగా నమ్మను. అలాంటిది సూర్యకి నా కంపెనీలో సగం వాటా ఇచ్చాను అంటే అతని గొప్పతనం ఏంటో నువ్వే అర్థం చేసుకోవాలక్క. గతాన్ని మర్చిపోయిన సూర్య మన కావేరితో కొత్త జీవితంలోకి అడుగు పెడితే వాళ్ళిద్దరికీ బాగుంటుంది. ఏమోరా, నాకేం చెప్పాలో తెలియడం లేదు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. అన్ని విషయాలు తెలిసాక కూడా కావేరి సూర్యానే పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు ఆలోచిద్దాం. అవసరం లేదు, ఇంకేం ఆలోచించాల్సిన అవసరమే లేదు. నేనంతా విన్నాను. కావేరి, నువ్వో ఎంతసేపు అయింది? నా పెళ్లి గురించి
నువ్వు బాధ్యత తీసుకొని చెప్పిన మాటలన్నీ నేను విన్నాను మామయ్య. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం ఎందుకని డోర్ దగ్గరే ఆగిపోయాను. మొత్తం విన్నావా? అంటే సూర్య రెండో పెళ్లి అంతా విన్నానమ్మా. మామయ్య, ఒక్క విషయం క్లారిటీగా చెప్పు. సూర్య గారు తన గతాన్ని పూర్తిగా మర్చిపోయారా లేదా? మర్చిపోయాడు. ఆలోచనలోకి కూడా రానివ్వటం లేదు. అయితే నాకే ప్రాబ్లం లేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే సూర్య గారినే చేసుకుంటాను. తమ్ముడు, కావేరి సూర్య గారిని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఈ విషయం నీకు తెలిస్తే నువ్వేమనుకుంటావో, ఎలా అర్థం చేసుకుంటావోనని నేను చాలా భయపడ్డాను. కానీ నువ్వే ఇలా వచ్చి పెళ్లి గురించి అడగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒకసారి సూర్యతో మాట్లాడి అతని అభిప్రాయం కూడా. అక్క, నేను తెలుసుకుంటాను. అంతా మంచే జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? పెళ్ళైన తర్వాత ఈ గది మా గదే కాబట్టి నన్నెవ్వరూ ఆపలేరు. ఏంటి అలా చూస్తున్నావు? మా వైపు నుండి అందరికీ ఓకే. నువ్వు కూడా ఊ అంటే నా మెడలో తాళి కట్టేసి ఈ ఫోటో స్థానంలో మన పెళ్లి ఫోటో పెట్టుకుందాం, సరేనా? నిన్నెందుకు ఇష్టపడ్డానో, ఎందుకు ప్రేమించానో నాకు కూడా కారణాలు తెలియవు. అమ్మా మన పెళ్లికి అవకాశం లేదని చెప్పినా నాలో ఆశ చావలేదు. ఈరోజు నా నమ్మకమే గెలిచింది. నీకు ఆల్రెడీ పెళ్ళైందనే కదా అత్త మామయ్య పెళ్లి గురించి అడిగితే నువ్వలా కోప్పడేవాడివి. ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. నేనేమో పెళ్లి గురించి, కాబోయే మొగుడి గురించి ఎన్ని కలలు కనేదాన్నో తెలుసా? కానీ ఆ దేవుడికి మా మిడిల్ క్లాస్ వాళ్ళంటే చాలా చులకన. మేము ఏం కొనాలన్నా డిస్కౌంట్లు చూసినట్టు ఆ దేవుడు కూడా కాబోయే భర్త గురించి నా కోరికలన్నీ తీర్చకుండా ఒకటి రెండు మర్చిపోయాడు. అందగాడు, డబ్బునవాడు రావాలనుకున్నాను, వచ్చేలా చేశాడు. కానీ నీ జీవితంలో నేనొక్కదాన్నే ఉండాలి, నాకు మాత్రమే ప్రేమను పంచాలి అని అనుకున్నాను. కానీ నీకు ఆల్రెడీ పెళ్ళయింది. అదొక్కటే చిన్న బాధ, అసంతృప్తి. అయినా పర్వాలేదులే, నీ భార్య ఇప్పుడు నీ జీవితంలో లేదు కాబట్టి నేనే నీకు సర్వస్వం అవుతాను. నా ప్రేమతో నీ ప్రపంచంగా మారతాను. ఎన్ని రోజులుగా బ్యాచులర్ రూమ్ గా ఉన్న దీన్ని పెళ్ళైన తర్వాత మొత్తం మార్చేయాలి. మార్చేస్తాను, అన్నీ మార్చేస్తాను. నాన్నకి ఎంత ధైర్యం చెప్పినా నా పెళ్లి గురించి బెంగ పెట్టుకోవడం మానట్లేదు సతమ్మ. పెళ్ళీడొచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే తండ్రికి ఆ మాత్రం కంగారు, భయం ఉంటుందమ్మా. అంతా తలరాత ప్రకారమే జరుగుతుంది కానీ ఇప్పటి నుంచే బాధపడితే ఎలా? ఆ మాట ఆయనకి ఎంత చెప్పినా అసలు అర్థం కావడం లేదు. మనం ట్రైన్ ఎక్కడానికి ప్లాట్ఫామ్ మీద నిలబడ్డప్పుడు వచ్చే ట్రైన్ ఖచ్చితంగా ఆగుతుందని తెలుసు. అయినా ఆగిన ట్రైన్ ఎక్కడానికి కంగారు పడుతుంటాం కదా.
నీ పెళ్లి గురించి మీ నాన్న కూడా అలానే కంగారు పడుతున్నారు. ట్రైన్ అయితే స్టేషన్లో 2 నిమిషాలకు మించి ఆగదు కాబట్టి హడావిడి ఉంటుంది. పెళ్లికి కూడా ఒక వయసు ఉంటుంది కదమ్మా, అది దాటిపోకూడదనే మీ నాన్న ఆలోచన అవ్వచ్చు. నువ్వు కూడా మా నాన్నకి సపోర్ట్ చేస్తున్నావా? తల్లిదండ్రుల బంధాలు, బాధ్యతల విలువ నాకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఇక్కడికి తీసుకొచ్చావేంటి సత్యమ్మా? పిల్లలకి బొమ్మలు చాక్లెట్లు ఇచ్చి వెళ్దామనమ్మా. ఏ పిల్లలు? అదిగో వాళ్లే. చంటి, హాయ్ అమ్మా. బుజ్జి, చూడండి మీకోసం ఏం తీసుకొచ్చాను. బుజ్జి, ఇది నీకు. చంటి, ఇది నీకు. ఇంకా చాక్లెట్లు కూడా తీసుకొచ్చాను. ఇదిగో, ఇది నీకు. ఇదిగోరా. థ్యాంక్స్ అమ్మా. నేను కూడా థ్యాంక్స్ అమ్మా. రేయ్, థ్యాంక్స్ ఒక్కటేనా? ఇంకా ఏమైనా మర్చిపోయారా? అయ్యో సారీ అమ్మా. మ్మ్. జాగ్రత్తగా వెళ్ళండి. సరే అమ్మా. బాయ్ బాయ్. సత్యమ్మా, అంత ప్రేమ చూపిస్తూ అమ్మా అని పిలుస్తున్నారు. ఆ పిల్లలు నీ పిల్లలేనా? కాదమ్మా, మా ఆయన పిల్లలు. మీ ఆయన పిల్లలా? అదేంటి? ఇన్ని రోజులు నీకు నా గతం గురించి చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను. నేను మా ఆయన ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. పెళ్ళైన కొత్తలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. పిల్లలు పుట్టడం ఆలస్యమయ్యేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకేదో సమస్య ఉందని, ఈ జన్మకి సంతాన భాగ్యం లేదని చెప్పారు. మా ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. నాకు ఆ అదృష్టం లేదని తెలిసి నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఒకరోజు చెప్పా పెట్టకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని కాపురం పెట్టాడని తెలిసింది. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. కానీ గడువు పట్టం వల్ల ఏ ప్రయోజనం లేదని చాలా కాలం మాట్లాడడం మానేశాను. ఒకరోజు బ్యాంకు పని మీద మా ఆయన దగ్గరకు వెళ్ళక తప్పలేదు. అలా వెళ్ళినప్పుడు ఆ పిల్లలిద్దరూ నన్ను అమ్మా అని పిలిచి దగ్గరకు వచ్చారు. అంతేనమ్మా, ఆ పిలుపులో ఉన్న గొప్పతనమో ఏమో కాని అప్పట్నుండి వాళ్లకి అమ్మనైపోయాను. పేగు పంచకపోయినా ప్రేమ పంచుతూ అమ్మతనాన్ని రుచి చూస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా వాళ్ళకి నచ్చిన స్వీట్లు, చాక్లెట్లు తీసుకొచ్చిస్తాను. ఇద్దరూ ప్రేమగా అమ్మ అని పిలిచి ముద్దు పెడతారు. నా మొగుడు ఇంకో పెళ్లి చేసుకొని నాకు అన్యాయం చేసినా ఈ పిల్లల రూపంలో అమ్మా అని పిలిపించుకునే అదృష్టాన్నిచ్చాడు. ఆ ఒక్క కారణంతో మా ఆయన మీద కోపం తగ్గించుకొని మామూలుగా మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు సత్యమ్మా? అంటే నీ దగ్గర దాయాలని కాదు, కానీ చెప్పే అవకాశం రాలేదమ్మా. మీ ఆయన నీతో మాట్లాడతాడు కదా, మరి లోపలికి నువ్వెళ్ళలేదే? నీ సవితితో నీకు పడదా? లేదమ్మా, ఆవిడ కూడా చాలా మంచిది, బాగా పలకరిస్తుంది. ఈరోజు ఆలస్యమైపోయింది కదా, ఇంకో రోజు కలుస్తారు. సత్యమ్మా, ఇప్పటి వరకు మన పరిచయంలో నీలో మంచి ఫ్రెండ్నే చూశాను. ఇప్పుడే నీలో గొప్ప అమ్మని, ఆడదాన్ని చూస్తున్నాను. నేనే కాదమ్మా, ఆడదంటేనే చాలా గొప్పది. కావేరి సూర్యాల పెళ్లి గురించి అక్క చెప్తే ఏమనుకుంటుందో, ఎలా రియాక్ట్ అవుతుందో అని మనం ఫీల్ అయ్యాం కదా. అక్క కూడా అలాగే భయపడిందట. భయం ఎందుకండి? మీ అక్కకి మీకు చనువు ఉంది కదా. మా అక్కకి ఆత్మాభిమానం ఎక్కువ సంధ్య.
పాపం ఏ దిక్కులేకి ఇక్కడికి వచ్చారు కదా. సూర్యతో పెళ్లి అంటే అవకాశం అందిపుచ్చుకున్నట్టు అవుతుందని ఆలోచించినట్టుంది. మీరు సూర్య గురించి మొత్తం చెప్పారు కదా. మన ప్రేమ కథ మొదలైనప్పటి నుంచి ముగ్గురం ఫ్రెండ్స్ అయ్యేంత వరకు ఏది వదలకుండా పూర్తిగా చెప్పేశాను. మరి కావేరీకి? అక్కతో మాట్లాడుతున్నప్పుడే తను కూడా అన్ని విన్నానని చెప్పింది. రెండో పెళ్లి వాణ్ణి చేసుకోవడం తనకు ఓకే కదా. సూర్య గారు గతాన్ని పూర్తిగా మర్చిపోయారా అని ఒక్కటే ప్రశ్న అడిగింది. అవును అని చెప్తే సంతోషంగా ఒప్పుకుంది. సూర్య మీద అంత ప్రేమ పెంచుకుంది కాబట్టే తను అలా అడిగింది, వెంటనే ఒప్పుకుంది. సంధ్య, మనం కూడా సాధ్యమైనంత వరకు మాట వరుసకు కూడా కావేరి ఉన్నప్పుడు గతం గురించి మాట్లాడకపోవటమే మంచిది. అవునండి, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఒడిలో బిడ్డని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఇన్ని రోజులు కావేరి మనసులో సూర్య మీద ప్రేమ తెలియక మన సంబంధాలు చూడాలనుకున్నాం. సంధ్య, మన ప్రయత్నాలు మొదలు పెట్టకుండానే నిజం తెలిసి చాలా మంచి పనైంది. వెంటనే మామయ్యకు ఫోన్ చేసి సూర్యకు సంబంధాలు చూడొద్దు అని చెప్పాలి. ఆగండి, మీ మావయ్యకి తర్వాత ఫోన్ చేయొచ్చు, కానీ ముందు వెళ్ళి సూర్యతో మాట్లాడండి. కావేరితో పెళ్ళంటే తను ఏమంటాడో ఏమో. ఏమంటాడు? పెళ్లికే ఒప్పుకున్నవాడు పిల్ల రెడీగా ఉంది, నిన్ను ప్రేమిస్తోంది అని చెప్తే నో చెప్పడు. ఏమండి, మీరేదో బెదిరించినట్టు భయపెడుతున్నట్టు కాకుండా పెద్దరికంగా మాట్లాడండి. అర్థమైంది. ఇప్పుడు సూర్య బెస్ట్ ఫ్రెండ్లా కాకుండా కావేరి మేనమామలా మాట్లాడమంటావు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ అలా అనే మాట్లాడండి. సూర్యకి అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడన్న నమ్మకం ఉంది. ఒప్పించగలనన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. హోప్ ఫర్ ద బెస్ట్. ఈ సెకండ్ హ్యాండ్ గాండి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడే అమ్మాయిలు ఎవరూ లేరు కదా. అమ్మాయిలు ఒప్పుకోవడం లేదని ఎవరు చెప్పారు? నిన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతోంది, పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇంతకీ అభాగ్యురాలు ఎవరు? అభాగ్యురాలు కాదు సూర్య, అదృష్టవంతురాలు ఈ ఇంట్లోనే ఉంది, మన కావేరి.